132 లక్షలు పొరపాటున పంచాయతీలకు రావాల్సినది మున్సిపాలిటీలకు పడితే తిరిగి మార్చినదండి. 1,54,00,000 ఎన్పిఎస్ చలాన్లండి. 2024 కోట్లు జిఎస్టీ మీద టీడీఎస్ అండి. జిఎస్టీ మీద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీద 8 లక్షలు మాత్రము. ఈవెన్ 8 లక్షలు కూడా లెక్క చేసి చెప్తే 41,043,02,00,000 లెక్కచారం చెప్పడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అద్భుతమైన మీరు వర్క్ చేసినారని మాకు చెప్పడం కూడా జరిగింది. ఇది మొత్తం ఇవన్నీ జిల్లాల వారీగా చేసిన ఇదండి. ఏ డిపార్ట్మెంట్ ఏ జిల్లాను కూడా చేసి లాస్ట్కు ఆ డబ్బులు 41,000 కోట్లు మేము చేయడం జరిగింది. చాలండి. ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలండి దీనికి? క్వాలిఫైడ్ ఇదంతా ఎందుకు? డిసెంబర్ 2018లో హడావిడిగా మీరు సిఎఫ్ఎంఎస్ మొదలు పెడితే దాని వలన వచ్చిన ఇబ్బందులు మేము తర్వాత కోవిడ్ అప్పుడు ఇబ్బందుల్లో రెక్టిఫికేషన్ కొద్దిగా టైం పట్టిందండి. ఇది ఎట్టుందంటే దున్నపోతు ఈడిందంటే గాడికి కట్ అయిపోంటారు మా సైడు. దున్నపోతు ఈనిందంటే కట్ అయిపో గాడికని అట్లుంది. అల్లరి ఎందుకు? సంపద సృష్టి అంట. ఏం సంపద సృష్టి ఏమన్నారు దీంట్లో? మీరు చెప్పిన రిపోర్టే, మీరు చెప్పిన పీడీ అకౌంట్ క్వాలిఫైడ్ ఏమన్నారు దాంట్లో? దేర్ ఫోర్ అ క్వాలిఫైడ్ ఒపీనియన్ వాజ్ మేడ్ ఇన్ ద ఆడిట్ సర్టిఫికేట్. వాట్ ఈస్ క్వాలిఫైడ్ ఒపీనియన్? క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే అర్థం ఏమంటే దీనికి మాకు ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు మీరు అంత సమాధానాలు చెప్పండి అనేది, అంతే కదా. దానికి ఇంత అల్లరే. అసలు నిజం చెప్పాలంటే మళ్ళా ఈ ట్యాక్స్ మీరు సంపద సృష్టి కదా, అద్భుతమైన సంపద సృష్టి. అసలు ఇప్పుడు వస్తానే తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తా. ఎన్నోసారి తమ్ముళ్ళు కూడా మోసపోయేది, అన్నలు మోసపోయేది, తమ్ముళ్ళు మోసపోయేది, అక్కలు మోసపోయేది, చెల్లెలు మోసపోయేది, బావలు బామర్దు వదినలు అందరూ మోసపోయేది. ఏమండి మీరు తెచ్చిన సంపద? నిజం చెప్పాలంటే మొన్న సిఏజీ సత్యబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు పాపం ఆరోగ్యం బాగాలేదు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేక ఆయన 2 సార్లు ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. దాన్ని ఆయన పేపర్లు ఇచ్చాడు. ఏమని? అది ఎస్ ఆల్ దీస్ ఆర్ సోర్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు మేము ఒక బుక్ నుంచి తీయొచ్చు, బుక్ను జిరాక్స్ తీసి తీయొచ్చు, బుక్లో ఉన్న సారాంశం పట్టి తీయొచ్చు. మా నంబర్ తప్పుంటే చెప్పండి. మీరు బుక్ నుంచి బుక్ మాత్రమే చూపించాలనేది కాదు కదా. బుక్ నుంచి జిరాక్స్ తీయొచ్చు, బుక్ నుంచి సారాంశం తీయొచ్చు. సారాంశం ఏమి? మొన్న ఇచ్చిన దీని ప్రకారం అయితే మీరు ఏ స్థానంలో ఉన్నారు? భారతదేశము ఏప్రిల్ నుంచి డిసెంబర్